నమస్తే. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని ఆటంకులు కావచ్చు, కొంత ప్రభుత్వానికి వ్యతిరేకత లేకపోతే ఆ వ్యతిరేకత సెగానే తగులుతోంది. అది ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ఇటు కోదండరాం, ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్ నియామకంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కొంతమంది సివిల్ సొసైటీ వ్యక్తులు కూడా కాస్త వ్యతిరేకత అంటారా, లేకపోతే ఏ రకంగా చేయడానికి సాధ్యమైంది అంటూ కూడా కాస్త అంటే సలహాలు అనుమానాలతో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గద్దర్ విగ్రహావిష్కరణ విషయంలో కూడా హెచ్ఎండి అధికారులు కాస్త అక్కడ ఉన్నటువంటి పోరాడిన వ్యక్తుల మీద కేసులు బనాయించడం కావచ్చు, ఎటకేలకు అది పర్మిషన్ వచ్చినప్పటికీ మొదట్లో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించడం కనిపించింది. రెండు విషయాల్లో కూడా కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు సంబంధించి కొంతమంది సలహాలు, సూచనలు, అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటుగా గాద అయినై ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా విశ్లేషిస్తారన్నా? ముందుగా మీ సోదరుడు అంటారా, లేకుంటే మీ సహోదరుడు అంటారా? తెలంగాణ ఉద్యమ సందర్భంలో క్రియాశీలకంగా పనిచేసిన కోదండరాం గారిని ఎమ్మెల్సీ వరించింది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కొంతమంది వ్యక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీగా కోదండరాం నియామకం విషయంలో. మీరు ఎట్లా చెప్తారు? అంటే దాన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటేమో గతంలో మన రాష్ట్ర గవర్నర్ గారు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ, కర్ర సత్యనారాయణ విషయంలో కానీ, లేకపోతే మన దాసోజు శ్రవణ్ విషయంలో కానీ ఆమె ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తిందో ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి అంశాలు నాకు దాసోజు శ్రవణ్ పంపించిండు. ఆయనకు సంబంధించినటువంటి రిజెక్షన్ చూపించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒక పేజీ మొత్తంగా కూడా దాంట్లో అనేక అంశాలని పొందుపరుచుకుంటూ పొలిటికల్ అఫిలియేషన్ అనేది కానీ, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి గవర్నర్ కోటా ఫిట్ కావడానికి కావాల్సినటువంటి ఆ విధి విధానాల్లో ఏదైతే ఉన్నాయో, అంటే కల్చరల్ విభాగానికి సంబంధించి కానీ, స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి కానీ, విద్యారంగానికి సంబంధించి కానీ, సాంస్కృతిక కళారంగాలకి సంబంధించినవి కానీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో ఎక్కడ కూడా మీరు ఫిట్ కావడం లేదు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారము, చట్టాల ప్రకారము, గైడ్లైన్స్ రూల్స్ ప్రకారము ఏదైతే అంశాలు ప్రతిపాదించబడినాయో దాంట్లో మీరు ఫిట్ కావడం లేదు. కానీ ఆమె కొన్ని సెక్షన్లు అవన్నీ నమోదు చేసుకుంటూ లాస్ట్ పేరాలో చాలా స్పష్టంగా మీ ప్రతిపాదనని రిజెక్ట్ చేస్తున్నాము అని గవర్నరు నుంచి వారికి లెటర్ రావడం జరిగింది. అదే విషయం వాళ్ళ పార్టీకి కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు నేనైతే ఒకటైతే చూసినా, మిగతాది సేమ్ అదే కర్ర సత్యనారాయణ విషయంలో కూడా అదే ఉందని చెప్పిండ్రు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదన చేస్తే ఫిట్ గారు స్పోర్ట్స్ అయ్యుండొచ్చు కానీ నువ్వు ఫిట్ కావని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఈయనకు సంబంధించి వచ్చినప్పుడు కూడా చర్చ ఏం జరిగిందంటే, ఈయన పిహెచ్డి స్కాలర్, ఈయన అసోసియేట్ ప్రొఫెసర్. అంటే కోదండరాం గారు ఏ విధంగానైతే ఒక ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాబోధన చేసిండో, అదేవిధంగా ఆయన ప్రొఫెసర్ కాకపోవచ్చు కానీ అసోసియేట్ ప్రొఫెసర్. కాబట్టి మరి నేను విద్యారంగంలో ఉన్నా, నేను పిహెచ్డి స్కాలర్ని, నేను విద్యాబోధన చేసిన, ఆ రకంగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయనేది ఆయనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్. అది శ్రవణ్ గారు లేవనెత్తుతున్నటువంటి. అట్ల సత్యనారాయణ ఏమో ఆయన ఒక సామాజిక కార్యకర్త. నేను అనుకుంటా తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఎస్టీ ఎరకల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ప్రతిపాదించడం. ఎందుకంటే మామూలుగా ఎస్టీ కోటాలో కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అయ్యేది కూడా అయితే లంబాడాలు అవుతారు, బంజారాలు అవుతారు, లేకపోతే ఆదివాసీ గిరిజనులు అవుతారు. ఎస్టీలు అనేది చాలా రేర్ ఆఫ్ ది రేర్ కేసు అన్నట్టు. ఈవెన్ వాళ్ళు సర్పంచులు కూడా కారు, ఎంపీటీసీలు గారు ఎస్టీ కోటాలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కావడం అనేది చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం ఎరకల సామాజిక వర్గానికి సంబంధించి. మరి అటువంటి సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినటువంటి ప్రతిపాదించబడినటువంటి ఆ కుర్ర సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా సామాజిక కార్యకర్త, సామాజిక సేవారంగం సంబంధించిన కోటాలు ఆయనకి ఇవ్వమని ప్రతిపాదన చేస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చాలా చర్చ జరిగినాయి, గతంలో చాలా చర్చ జరిగినాయి. అంటే చట్టాలు,
విధి విధానాలు, రూల్స్, గైడ్ లైన్స్ అన్నీ జరిగి చివరి కోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించారు. కోర్టు మొదట్లో వీళ్ళకి స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిందంటే మళ్ళీ కోర్టు మొన్న 24వ తేదీ నాడు దాన్ని అంటే ఇచ్చిన స్టేని వాళ్ళు వాపసు తీసుకొని విచారణని మాత్రం మళ్ళీ నెక్స్ట్ మంత్ 8వ తారీఖు ఏదో వేసినట్టున్నది. ఫిబ్రవరి 8వ తారీఖు వేసినట్టుంది ఆ కేసు. అయితే ఇట్లా జరుగుతున్న క్రమంలోనే ఇవి మళ్ళా 24 నాడు అయిపోతే, 25 నాడు అయిపోతే, 26 నాడు వీళ్ళకి గవర్నర్ నుంచి క్లియరెన్స్ అయిపోయి ఎలక్షన్ కమిషన్కి, ఎందుకంటే అల్టిమేట్గా ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఏదైనా కానీ ఎమ్మెల్సీలైనా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఫైనల్ చేస్తుంది, అంటే క్లియరెన్స్ ఇస్తుంది అన్నట్టు. ఎలక్షన్ కమిషన్ నుంచి అప్పుడు మళ్ళా వీళ్ళకి అసెంబ్లీ సెక్రటరీకి వాళ్ళకి చేరుతూ ఉంటాయి. ఇది ప్రొసీజరు. దాని తర్వాత శాంతికుమార్ అంటే చీఫ్ సెక్రటరీకి పోతుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫైనల్ చేసేసి అది వస్తుంది. ఆ లెటర్ కూడా మీకు అందే ఉంటుంది, మొన్న జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే టెక్నికల్ అంశాలకు వచ్చినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేయడంలో గవర్నర్ గారు చూపించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అది కోదండరాంకి ఎందుకు అప్లై కావు అనేది వాళ్ళ అంశం. ఆయన రాజకీయ పార్టీలో ఉన్నాడు, ఆయన ఎన్నికల్లో పోటీ చేసిండు. నేనన్నా సామాన్య కార్యకర్తను, కానీ ఆయన ఒక పార్టీ రిజిస్టర్డ్ పార్టీకి అధ్యక్షుడు. మరి ఒక రిజిస్టర్డ్ పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి కోదండరాంకి ఎట్లా ఎలిజిబుల్ అవుతాడు, నేను ఎందుకు గాను అనేది మన శ్రవణ్ లేవనెత్తుతున్నటువంటి అంశం. సరే, పొలిటికల్ స్టేట్మెంట్లు దాంట్లో అనవసరంగా కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చి అరువుడు ఎట్లా, అనవరుడు ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అనేది అసలు వాస్తవంగా ఏంటంటే నాకు అనిపించేది 40-50 రోజులుగా జరుగుతున్న మొత్తం ఈ పరిపాలన కాలంలో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్ కనుక ఈ విషయాలు జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా అబాస్పాలైపోవు, ప్రభుత్వం చాలా అబాస్పాలవి అయిన దానికి కాని దానికి. ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా గత ప్రభుత్వంలో కేసీఆర్ కంటే కూడా, అంటే ముఖ్యమంత్రి గారి కంటే కూడా, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడైతే వారి కంటే కూడా ఎక్కువగా కేటీఆర్ పట్లనే తెలంగాణ సమాజంలో వ్యతిరేకత ఉన్నది. అది ఫ్యాక్ట్. అది మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, వాస్తవమైనా కాకున్నా, ఎవరికి అభ్యంతరాలు ఉన్నా కానీ అది పీపుల్లో వచ్చినటువంటి అభిప్రాయం. ఆ విధంగా ముద్రపడినటువంటి కేటీఆర్ ఇప్పుడు అనవసరంగా వీటన్నిట్లలో జోక్యం చేసుకోవడం వల్ల మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే, శ్రవణ్ మాట్లాడితే రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకు బాధితుడు, ఒక విక్టిమ్, ఆయన నష్టపోయినోడు. ఆయన మీద సమాజంలో ఒక కన్సర్న్ ఉంది, అయ్యో పాపం ఆయన. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా ఉండి కష్టపడి వచ్చేప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడి కొట్లాడి మళ్ళా మధ్యలో బీజేపీ పోయి బీజేపీ నుంచి మళ్ళా బీఆర్ఎస్లోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఇందాక మాట్లాడుతున్నా మీరు చాలా విశ్లేషణ చేసి అక్కడ పొందుపరిచిన అంశాలు, ఎందుకు రిజెక్ట్ కాబట్టాడు అంశాలను కూడా చాలా వివరంగా చెప్పారు, శ్రవణ్ వాదనగా చెప్తున్నారు. మరి మీ వ్యక్తిగతంగా మీకు అనే సహోదరుడు ఉద్యమంలో మీరు కలిసి పనిచేసారు, తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాంతో కలిసి పనిచేసారు. అంటే ఈ రాజకీయ అంశం పక్కన పెడితే ఆయనకు ఈ యొక్క ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఆయన ఆమోదం తెలపడం అనేది, ఆయన ఎమ్మెల్సీగా కావడం అనేది మీరు ఎట్లా చూస్తారు? అంటే నాకు అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం భుజం మీద తుపాకీ పెట్టి ప్రయోగాలు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అంతే కదా మరి. ఇప్పుడు ఇవన్నీ తెలియదా ప్రభుత్వానికి, తెలియదా? గతంలో ఇప్పుడు వీళ్ళేమో తక్కువలు కాదు కదా, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఏమో తెలివి లేని వాళ్ళు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు, అవగాహన లేని వాళ్ళు కాదు, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు కాదు, లేకపోతే ఎక్కడి నుంచో ఊడిపోయిన వాళ్ళు కాదు, తెలంగాణలో ఉన్నారు కదా. పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదా? కుర్ర సత్యనారాయణ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదా? శ్రవణ్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదా? ఏ కారణాల వల్ల రిజెక్ట్ అయిందో తెలియదా? మరి అన్నీ తెలిసినప్పుడు మరి ఇది నిలబడుతుందా, నిలబడదా? ఇది ఏమైతే ఇక్కడ గవర్నర్ తప్పిదం కనబడుతుందా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందస్తు చర్య వాళ్ళ ప్లాన్ కనబడుతుందా? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో నా దృష్టిలో అయితే బీజేపీ గెలిచింది. బీజేపీ ట్రాప్లో అందరూ పడ్డారు. అవునా? బీజేపీ ఇంటెన్షన్ ఏంది? ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే కారణంతో వాళ్ళు ఉన్నారు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటే ఏంది? ఇటు వాళ్ళు బీఆర్ఎస్ని
పగ తీర్చుకోవాలి, బీఆర్ఎస్ మీద కోపం తీర్చుకోవాలి, కాంగ్రెస్ని బదనాం చేయాలి. ఒకరి మీదనేమో కోపం తీర్చుకోవాలి, కసి తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, ఇంకొకరినేమో బదనాం చేయాలి. ఇప్పుడు ఎంత గవర్నర్ ఇచ్చిన ఆమోదానికి బీజేపీకి ట్రాప్లో రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పడడానికి సంబంధం ఏమున్నదన్నా? ఇప్పుడు ఆయన ఆమోదమైంది. ఆమోదం ఎట్లే గతంలో ఆగడానికి ఇప్పుడు ఆమోదం కావడానికి గవర్నర్ మనకు పైకి ఎన్ని చెప్పినా కానీ ఖచ్చితంగా కేంద్రం యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, కనుసైగలు లేకుండా ఏదీ జరగదు. మనం గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకోవడం అనేది అది మనం ఏదో తక్కువ చేసి మాట్లాడుకున్నట్టే. ఈ రాజ్యాంగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 వ్యవస్థలు, లెజిస్లేటర్ వ్యవస్థ అయినా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా, జ్యుడిషియరీ వ్యవస్థ అయినా, మీడియా వ్యవస్థలైనా, అన్ని మీడియా వ్యవస్థలు కాకపోవచ్చు, పాలకుల కనుసన్యల్లోనే నడుస్తున్నాయి. రాజ్యాంగపరంగా చాలా ఉన్నత విలువలు ఉండాల్సినటువంటి వ్యవస్థలు కూడా సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఆర్బీఐ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇవాళ ప్రతిదీ ఆయా పార్టీల కనుసన్నలో నడిచి ఇప్పుడు ప్రభుత్వం మారింది. మారంగానే ఏమైంది? ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగమే తీసుకుందాం. 9.5 సంవత్సరాలు పొగిడి అసెంబ్లీ సాక్షిగా మనందరం వినంగా గంటల కొద్దీ మీలాంటి వాళ్ళు లైవ్లు పెట్టంగా మాకు ఇష్టం లేకుండా దూది పెట్టుకుంటామంటే కూడా చెవులల్లో విను అన్నట్టు వినిపించినటువంటి మీలాంటి మీడియా వాళ్ళు చంద్రశేఖరరావుని ఎంత పొగిడింది గవర్నర్ గారు. మరి 9.5 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వం మారంగానే వాడు దుష్టుడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు. ఇంకా అసలు మామూలు మీలాంటి నాలాంటి వాళ్ళు వాడాల్సిన పదాలు కాకుండా ఒక గవర్నర్ కుర్చీలో కూర్చొని మన అసెంబ్లీలో ఏం మాట్లాడిండ్రు? అవినీతి నిలయంగా మారిపోయింది. అవినీతికి మారుపేరు గత ప్రభుత్వం. మరి 9.5 ఏళ్ళు ఎందుకు పొగిడినావమ్మా నువ్వు? ఎందుకు పొగిడినావు? అంటే 4 కోట్ల ప్రభుత్వాలు ఇచ్చిన ప్రసంగాన్ని చదివిపోవడమే గవర్నర్ బాధ్యత అంటారా? అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బేషరతుగా ఉన్నది, జీడిపి పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, తెలంగాణ నెంబర్ 1 అయిందని చెప్పి గత ప్రభుత్వంలో మాట్లాడిన ఈ గవర్నర్ మళ్ళీ కొత్త ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం నిందలేయడం చూస్తే ప్రభుత్వాలు ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రం అప్పజెప్పిపోవడం అనే ఒక భాష అంటారా? మరి గవర్నర్ గారు అంటే మనకు ఎంతో గౌరవం ఉంటుంది, చాలా గౌరవప్రదమైనటువంటి ఆ హోదా అది. వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఇవాళ తమిళసాయి కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు, గతంలో ఇంకెవరైనా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ గవర్నర్ అనే ఒక హోదా, అది రాజ్యాంగబద్ధమైన హోదా. ఆ హోదాని వాళ్ళు సక్రమంగా నిర్వహించకపోతే చట్టం మీద, గవర్నర్ హోదా మీద, వ్యవస్థ మీద ప్రజలకు ఏం నమ్మకం కలుగుతుంది? నవ్వుకుంటున్నారు బయట. మామూలు చదువుకున్న వాళ్ళు కాదు, ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, చదువు రానోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, సెల్ ఫోన్లో ప్రపంచం చూస్తున్నారు, అందరి అన్నీ తెలిసిపోతున్నాయి. అరే నిన్నేం మాట్లాడింది, ఇవాళ ఏం మాట్లాడింది? 24 గంటల్లో మొత్తం అన్నీ మారిపోతాయా? కాదు కదా. కాబట్టి ఏదైనా కానీ ఆ హోదాకి, ఆ పదవికి ఉంచాల్సినటువంటి గౌరవాన్ని కాపాడకపోతే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకాలు పోతాయి. కాబట్టి ఇవాళ మనం అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇచ్చుకున్నారు, వద్దని కాదు, ఎవరో వద్దంటలేరు. ఎవరికి ఇచ్చుకుంటే ఏది అయితేంది, ఏ రాయి అయితేంది పనులు కొట్టుకోవడానికి. ఇవాళ ఈయనేమో పెద్ద గొప్ప కాదు, ఆయనేమో పెద్ద గొప్ప కాదు. మాకందరికి అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటాడని కోదండరామ్ గారు ఎప్పుడైతే ప్రకటించిండో అప్పుడే మాకు అర్థమైపోయింది కోదండరామ్ గారి యొక్క స్థాయి, హోదా, ఔన్నత్యము, మేధావితనం అంతా అర్థమైపోయింది. ఇంకేముంటుంది? ఎలా చూస్తారన్న, ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలుగా కోదండరామ్తో ఈ 10 సంవత్సరాలు కొన్ని వేదికలు పంచుకున్నారు. ఉద్యమాలు కావచ్చు, సివిల్ సొసైటీ ఉద్యమాలు కావచ్చు, అక్కడ వేదికల మీద పంచుకునే అనుభవాలు అనేకంగా ఉన్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు, ఈ 10 సంవత్సరాల కాలం ఒక ఎత్తు. అప్పుడు కోదండరామ్ గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ గారి తర్వాత 2-3 రోజుల ప్రసంగం మారిందని మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు కోదండరామ్ గారికి ఏం వ్యత్యాసం, ఏం డిఫరెన్స్ గమనించారు మీరు? ఏముంది, నాకైతే ఏం కనపడతలేదు. ఒక రాజకీయ నాయకుడు, అందరు రాజకీయ నాయకులు లెక్క ఆయన ఒక రాజకీయ నాయకుడు ఏమో అయిపోయినేమో అనిపిస్తున్నది. వాస్తవంగా చెప్పాలంటే నేను అందుకని చాలాసార్లు మాట్లాడుతున్నా, ఈ మధ్య డిబేట్ కూడా చేస్తున్నా. అసలు ఉద్యమకారుడు అనే పదానికి డెఫినేషన్ ఏంటిది? ఎవరు ఉద్యమకారుడు? తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా మైకులు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని, నెత్తి నోరు నొయ్యంగా, కాలు బల్పం కట్టుకొని
మీరు కూడా తెలంగాణ రావాలి రావాలి రావాలి, వస్తే ఏమన్నా ఉద్యోగాలు వస్తాయేమో అనే ఒక ఆశతోటి ఒక భ్రమతోటి మీరు కూడా పనిచేసిండ్రు. ఇప్పుడు మీరు ఉద్యమకారుడు అవునా కాదా, మనోజ్ ఉద్యమకారుడు అవునా కాదా అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? కేసులుంటేనే ఉద్యమకారం లెక్క ఈ ప్రభుత్వంలో కొత్త రకం నాంది పలికింది కదా ఏదో. ఎవరు చెప్పిండ్రు అది? ఏ డిక్షనరీలో ఉంది? ఏ డిక్షనరీలో ఉంది? ఉద్యమకారుడు అంటే కేసులుంటేనే ఉద్యమకారుడు అయితే మరి కోదండరాం ఉద్యమకారుడు ఎట్లయితాడు? ఆకునూరు మురళి ఎట్లయితాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లయితాడు? తుమ్మల నాగేశ్వరరావు ఎట్లయితాడు? సీతక్క ఎట్లయితుంది? కొండ సురేఖ ఎట్లయితుంది? జూపల్లి కృష్ణారావు ఎట్లయితాడు? లేకపోతే ఆయన ఎవరు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ ఎట్లయితాడు? లేకపోతే అసలు వీళ్ళందరూ వదిలిపెడతాం, రేవంత్ రెడ్డి ఎట్లయితాడు? ఉద్యమకారుడు ఎట్లయితాడు? వాళ్ళు చెప్పే ప్రకారమే కేసులుంటేనే ఉద్యమకారుడు అనే పదానికి అర్థము పరమార్థం ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డిక్షనరీలో ఉద్యమకారుడు అంటే కేసులుంటేనే అని వాళ్ళు రాసుకుంటే అది ఎవరి డిక్షనరీలో మాకైతే తెలియదు మరి. ఎందుకంటే ఇప్పుడు చాలా డిక్షనరీలు వస్తున్నాయి. ఎవరికి వాడు త్యాగధనుడట. గత ప్రభుత్వంలో వాళ్ళకు ఉద్యమకారు డిఫరెన్షన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు త్యాగధనులకు డిఫరెన్షన్ ఇచ్చిండ్రు. వీళ్ళేమన్నా తెలంగాణ అంటే ఈ కేసు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ డిక్షనరీలా కోదండరాం ఉద్యమకారుడు అని రమ్ముతున్నారో నమ్మట్లేదు మీరు? ఎవరు కోదండరాం ఉద్యమకారుడు అని అంటే? వాళ్ళు అనుకుంటే మాకేం సంబంధం? వాళ్ళు అనుకుంటే మాకేం సంబంధం? మీరేమనుకుంటారు, ఆయన ఉద్యమకారుడా కాదా? నేను అనుకోవడం ఉద్యమకారుడు అంటే నాకున్నావు కానీ పేరుకు చిన్నావుగానే కావచ్చు, పెద్ద మేమంతా వాళ్ళు చదివినంత పిహెచ్డీలు డాక్టరేట్లు పోవచ్చు, వాళ్ళు అనుకున్నట్టు 80,000 పుస్తకాలు చదవకపోవచ్చు, 30 ఏళ్ళు విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవచ్చు. కానీ నా దృష్టిలో ఉద్యమకారుడు అంటే వ్యక్తిగత జీవితంలో నష్టపోయినోడు, ఏ వృత్తిలో ఉన్నోడైనా వృత్తిపరంగా నష్టపోయినోడు, విద్యాపరంగా నష్టపోయినోడు, శారీరకంగా నష్టపోయినాడు, మానసికంగా నష్టపోయినాడు, కుటుంబ పరంగా నష్టపోయినాడు. వీటన్నిట్లలో ఎక్కడైనా వాళ్ళు నష్టం జరిగి ఉంటే ఏ ఒక్క దాంట్లోనైనా, కుటుంబ పరంగా నష్టపోయిన, కుటుంబం అంటే భార్య పిల్లలు ఇతరత్ర ఏదైనా, ఆరోగ్యపరంగా నష్టపోయినా లేకపోతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినా, ఇంకేదైనా జరిగినా కానీ అదన్నా కావాలి. విద్యాపరంగా అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకునేటప్పుడు ఉద్యమాలకు పోయి, పోరాటాలకు పోయి, కేసుల పాలయ్యి, జైళ్ళ పాలయ్యి, సెమిస్టర్ సిస్టమ్ పోయింది, లేకపోతే పరీక్షలు రాయక నష్టపోయిన, అది ఒక ఉద్యమకారుడుగా మీ డెఫినేషన్. కాంగ్రెస్ పార్టీ కేవలం కేసులే బేరీస్గా చెప్తుంది. సరే చూద్దాం, ఆ విషయం పక్కన పెడితే ఇందాక మీరు మాట్లాడుతున్నాం, ఇంకొక చిన్న క్లారిటీ కావాలి దీనిలో. ఒకటి మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ మధ్య కాలంలో గాదయ్య గారు అనేక మీడియా ఛానళ్ళతో ఇంటర్వ్యూల్లో కావచ్చు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాస్త కేసీఆర్ మీద ప్రేమ కనబడుతున్నారు కొంత. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, బీజేపీ ట్రాప్లోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పడడానికి ఒక నిదర్శనం గవర్నర్ ఎమ్మెల్సీ అంటున్నారు కదా, ఏ రకంగా బీజేపీ సక్సెస్ అయింది అనుకోవాలి ఈ విషయాల్లో? బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలిపోయినాయి. వీళ్ళు అనుకుంటలేరు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటున్నాయి. దాంట్లో ఏదో ఒక పార్టీ ఇప్పుడు ఇద్దరు యుద్ధం పడుతున్నారు, ఒకరు గెలుస్తారు, ఓడిపోతారు. కానీ మధ్యలో చూసే ప్రేక్షక పాత్రకి ఎట్లా వాళ్ళకు బీజేపీకి ఏమొస్తుంది లాభం? వాళ్ళకి ఇప్పుడు దీంట్లో లాభాలు ఎట్లుంటాయి అంటే, తాత్కాలిక లాభాలు ఉంటాయి, దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. ఈ తాత్కాలిక లాభాలు కనపడవు మనకి, దీర్ఘకాలిక లాభం ఇప్పుడే అవపడదు, కొంతకాలం గడుస్తుంటే కానీ మనకు అవపడదు. ఇవాళ కాగు రిపోర్ట్ ఎట్లొచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? ఉత్తనే వస్తుందా? బీజేపీకి ఇష్టం లేక, కేంద్రానికి ఇష్టం లేక, ఆదేశాలు లేక, కనుసైగలు లేక వస్తుందా? కాగు రిపోర్ట్ వస్తుందా? అసలు ఇవ్వడానికి అడిగిందా? కాగు రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం అడిగిందా? నిన్నగాక మొన్న సిబిఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది కదా, ఏమని వేసింది? మేము ప్రభుత్వం ఆదేశిస్తే మేము రెడీగా ఉన్నాం రావడానికి. అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వం ఆదేశిస్తలేదని అంటే ఎవరిని బదనాం చేసుకున్నది? ప్రభుత్వాన్ని, అంతే కదా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెంటనే మనకు అందరికి పూర్తిగా అర్థం కాదు. మనకు అర్థం కాక గిర్ర కొట్టుకుంటుంటాం మనం. రైట్, ఇంకొక ప్రశ్న అడిగాను మిమ్మల్ని ఇందాక నేను, కేసీఆర్ మీద కాస్త ప్రేమ కనబరుస్తున్నారు ఈ మధ్యలో గాదయ్య అంటే ఏం చెప్తారు? నాకు ప్రేమ లేదు, వ్యతిరేకత లేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే నేను 1999 నుంచి తెలంగాణ ఉద్యమానికి రావాలి వెంటబడ్డోని నేను.
నేను నేను బలమైన వాళ్ళ కొడుకు వద్దన్నా, అంటే కేటీఆర్ వద్దన్న, రాము వద్దన్న, కవితమ్మ వద్దన్న, శోభోదన్ వద్దన్న, హరీష్ రావు లాంటి హరీష్ రావు, బాలమల్లు, సుధాకరు, ఆ సిద్దిపేట ఒక గ్యాంగ్ ఉంటుంది అక్కడ బ్యాచ్, వాళ్ళు కూడా వద్దన్న. వాళ్ళు హరీష్ నాయకత్వంలో, బాలమల్లు, సుధాకర్ నాయకత్వంలో 2000 సంవత్సరంలో నా మీద ఫిజికల్ దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ లంగగా లేదో ప్రయత్నం చేస్తాను, జర 3 రోజులు నందినగర్ ఇంటికి రాకని. నేను ఎప్పుడు అసలు కేసీఆర్ అన్న శేఖర్ అన్న అనేది, ఆయన నన్ను ఇన్నన్నా అనేది ఫోన్ చేసి చెప్పిండా కేసీఆర్? నాకే చెప్పిండు, ఫోన్ కాదు, మేము కలుసుకున్నప్పుడే చెప్పిండు. ఇట్లా డైరెక్ట్గా అట్లా చెప్పలే, ఒక 3 రోజులు నేను ఉండలేను, జర వేరే పని చూసుకొని అన్నాడు. 3 రోజుల తర్వాత పోయినప్పుడు చెప్పిండు, నేను ఎందుకు రావద్దన్నో తెలుసా, మా వాళ్ళు తక్కువలు కాదు, జర లంగగాళ్ళు, నేను ఇట్లా పోతే కనుక వాళ్ళకి జర డిప్యూటీ స్పీకర్ ఉండే పనులు అవుతుండే, మళ్ళా రాము అక్కడి నుంచి చెప్తున్నాడు ఎందుకు ఒక 3 నెలలు ఆగితే మంత్రి పదవి ఇస్తా అని వాళ్ళు చెప్తున్నారు. అది కాక 2000 నవంబర్ డిసెంబర్ నుంచి 2001 దాదాపుగా మార్చి వరకు రోజుకి 2-3 ఎమ్మెల్యేలు వచ్చేది, టీడీపీ ఎమ్మెల్యేలు, అప్పుడప్పుడు మంత్రులు వచ్చేది. వాళ్ళు కింద కూర్చునేది, మేము పైన కూర్చునేది ఆ నందినగర్ ఇంట్లో. ఇప్పుడున్న దగ్గర కలవపోయేది. మొండోడు కదా, చాలా మొండోడు అసలు కేసీఆర్ అనే వ్యక్తి నా దృష్టిలో 3 దశల కేసీఆర్ని చూడాలి మనం. ఫస్ట్ 1982 ముందు శేఖర్ అన్న అంటే అప్పుడు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. దుబాయ్ శేఖరు, దొంగ నోట్ల శేఖరు, పాస్పోర్ట్ల శేఖరు, జంతర్ మంతర్ కిలాడి శేఖరు. 82 వరకు. 82 నుంచి ఏంది, తెలుగుదేశం పార్టీ వచ్చి చేరిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అది ఇది 2వ దశ. ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ ఎప్పటి వరకు, 2001 వరకు. 2001 నుంచి కేసీఆర్. అంటే ఈ 3 దశలు చూసుకోవడానికి. సో ఈ పాత జ్ఞాపకాలన్నీ మీరు నెంబర్ వేసుకుంటే ఆయన ప్రేమ ఇప్పుడు కొంచెం ప్రేమ చిగురుస్తుందా? నాకు ఎప్పుడు వ్యతిరేకత లేదు, ప్రేమ. అంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కొంత చురుకలు అంటిస్తున్నారు. సలహాలు అంటారా, లేకపోతే అవి కాంగ్రెస్ వ్యతిరేకించడం అంటారా? వ్యతిరేకించడం కాదు, సూచనలు సలహాలు, ప్రేమతో చేసేది. ఇప్పుడు ప్రేమతో కూడా మన పిల్లల్ని కొడతాం. సో కాంగ్రెస్ పార్టీకి ప్రేమతో అట్లా చురుకలు అంటిస్తున్నారు మీరు? తప్పదు కదా. ఇప్పుడు 2014లో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, లాయర్లు, ఈ మేధావులు అనే మేధావులు ఉన్నారు కదా, మనం తప్పు చేసినాం. నేనైతే బాగా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా. 2014లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కనుక మనం భజన పరులం కాకుండా మనం కనుక ఆ రోజు ఈ ప్రభుత్వం సక్రమంగా నడవడానికి ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు. ఈ నష్టం జరగడానికి మనం కూడా కారకులమే. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం ఏ తప్పులు చేసినా దాంట్లో మనం కూడా కారకులమవుతాం. ఒక మనోజ్ అవుతాడు, లేక ఈ ప్రభుత్వం పోవాలని. మీరు అన్నట్టుగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, 6 నెలల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం చేసుకుందాం అని కేటీఆర్ మాట్లాడుతూ 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూల్చే కుట్ర జరుగుతున్నాడు అక్కడిక్కడ వార్తల ప్రచారం. అంటే సాధ్యమవుతుంది 6 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అంటే? ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసిన ఓటు హక్కు విలువలేనట్టే కదా. మీరేం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎన్ని తగులుబాజు మాటలు, ఉత్త మాటలు ఎందుకు మాట్లాడారు? కేటీఆర్ మాట్లాడే మాటలు. ఇక రాము మా చేతుల్లో పెరిగినోడు, చిన్నోడు. రాము గురించి నేను మాట్లాడితే అదేదో ఎట్లా అయిపోతుంది. రాము కవితమ్మలు ఇప్పుడు బయట మీలాంటి వాళ్ళకి వేరు, మీలాంటి వాడు కేటీఆర్. నాకేంటిది, ఇంకా నా దృష్టిలో ఇంకా ఇప్పటికి కూడా రాము చిన్నపిల్లవాడు అన్నట్టే ఉంటుంది నాకు. మీ చేతుల్లో పెరిగి మీ చేతుల్లో ఆయన చూశారు కాబట్టి, చూసినోడు కాబట్టి ఆయన చదువుకో. అంటే సాధ్యమైద్దని అడిగే ప్రశ్న, 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చడం అనేది సాధ్యమవుతుందా? అది తప్పది, అట్లా మాట్లాడదు, ఎప్పుడు మాట్లాడదు. సాధ్యమైద్దా సాధ్యం కాదు అనేది అది చర్చే కాదు. కానీ మనం అందరం ఒక రాజ్యాంగంలో ఉన్నాం, ఒక చట్ట పరిధిలో ఉన్నాం. కాబట్టి దాన్ని ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 5 ఏళ్ళ కోసం, నేను అందుకని ఇందాక కోదండరామ్ విషయంలో కూడా చెప్పింది, 10 ఏళ్ళని కోదండరామ్ అన్నాడంటే అంటే 10 ఏళ్ళ వరకు ఎన్నికలు రావాయిగా. అరే ఒక చట్టాలు తెలిసిన వాళ్ళు, ఒక పొలిటికల్ ఏంటిది అయినా ప్రొఫెసర్ కదా, అరే ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు 5 ఏళ్ళకోసారి ఎన్నికలు వస్తాయనేది మర్చిపోయి సోయి లేకుండా 10 ఏళ్ళ దాకా ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? చట్టాలు నువ్వు ఒకవేళ
5 ఏళ్ల తర్వాత ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఆయన సిఎల్పి లీడర్ ఎన్నికైతే అప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఇలా చెప్పిన చూడు, నితీష్ ఎన్నోసారి ముఖ్యమంత్రి, 9వ సారి ముఖ్యమంత్రి. అంటే 2 ఏళ్లకోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడమే ఒక లెక్క. అది 2వ సారి, 3వ సారి, 4వ సారి అని వస్తుంది. 10 ఏళ్ళకు మన రాజ్యాంగంలో 10 ఏళ్ళకి ముఖ్యమంత్రి ఉండే అంటే కోదండరామ్ ఏమైనా సవరణ చేసిండా? రాజ్యాంగ సవరణ చేసిండా? ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఎవరు వచ్చినా 10 ఏళ్ళు ఉంటారని చెప్పి ఉంటారని. అంటే ఇంత జ్ఞానం లేకుండా, పరిజ్ఞానం లేకుండా అంటే కోదండరామ్తో మాట్లాడిస్తున్నారా లేకపోతే ఆయనే మాట్లాడుతున్నారా? రాజకీయంగా ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది ఏమన్నా? మీరేమంటారు? నాకు ఏమనిపిస్తుంది అంటే, మూసీ నదిలో మునిగితే అదే ఒక పవిత్రం అనుకుంటాం, గంగానదిలో మునిగితే అదే పవిత్రం అనుకుంటాం. ఒకసారి మునగదలుచుకున్న తర్వాత ఏడ మునిగినా పవిత్రమే, అది పవిత్రమే అనిపిస్తుంది. మునగాల నేను ఇష్టపూర్తిగా పోయినా కదా. ఇప్పుడు మూసీ నది ఒడ్డున కూడా ఉన్నారు, అక్కడ ఉండేటోళ్ళకి మనం పోతే ముక్కున వేసుకుంటాం, వాళ్ళు సువాసన వెళ్తుంది వాళ్ళకి వాళ్ళకి అసలు వాళ్ళ జీవితంలో బాగుపోతుంది అది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక్కసారిగా అది వేసుకున్నాం అనుకో, ఆయనే కాదు, కోదండరామే కాదు, ఇన్నయ్య అన్నటోని కూడా తీసుకుపోయి ఇన్నయ్య అంటోని తీసుకుపోయి కూడా మంత్రిని చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ఇన్నయ్య కూడా గదే వెధవ పనులు చేస్తాడు. గాదన్నయ్య కూడా ప్రయత్నం చేస్తున్నాడా దిశగా రాజకీయంగా రావాలని? ఇంకేమన్నా ప్రోద్బలం కానీ పోరాటం కానీ? నేను నా జీవితంలో ఎప్పుడో నిర్ణయించుకున్నా, నేను మంత్రసాని పాత్రే పోషిస్తా. ఇక వీళ్ళు ఏదో పదాలు పెడతారు చూడు, ఏంటిది ఏమంటారు కదా, అదేంది బ్యాక్ సీట్ డ్రైవింగ్లు, ఇంకేంది షాడోలు, ఇంకేదో అంటారు కదా, కింగ్ మేకర్లు, ఇవన్నీ పనికిమాల పదాలు. మంత్రసాని పాత్రకి అర్థం తెలిస్తే నాలాంటి వారికి అది సాధన, అదే తృప్తి నాకు.